రోజు 2 ఏవీలు వచ్చాయి. ఆ 2 ఏవీలు చూస్తూ ఎంతమంది ఏడుస్తూ నవ్వుకుంటూ చూసారో ఖచ్చితంగా చెప్పండి. మీకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ఉండుంటాయి, మీకు తెలియకుండానే నవ్వుకుని కూడా ఉండుంటారు. ఏమైనా ఉన్నాయో ఇది కదా విన్నర్ క్వాలిటీస్ అంటే, విన్నర్ మెటీరియల్స్ అంటే వీళ్ళు కదా. ఈ సీజన్ లో ఎవరైనా విన్నవ్వండి అబ్బా అంటే ట్రోఫీ ఎవరి చేతిలోకైనా వెళ్ళవండి అబ్బా. నిజమైన విజేతలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరు. వీళ్ళ తర్వాత ఇమ్ము అండ్ సంజన, వీళ్ళ నలుగురు తర్వాతే ఎవరైనా. ఏమైనా ఉందా ఈరోజు ప్రోమోస్ మనకు తెలియకుండానే వాళ్ళ పడ్డ కష్టం, వాళ్ళ ఆడిన విధానము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఒక సీజన్ ని ఒక కంటెస్టెంట్ విన్ అవ్వాలంటే ఏదో హాలిడేలా జరుపుకోకూడదు, కష్టపడాలి. ఆ కష్టం ఆడియన్స్ చూసి ఉండాలి. సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం వాళ్ళ జర్నీని చూసుకుంటూ పోతే ఒక శిల్పంలా మారినట్టు ఉండాలి. ఆ జర్నీ మనం ఈరోజు తనూజ విషయంలో చూసాం, ఆ జర్నీ మనం ఈరోజు డెమాన్ విషయంలో చూసాం. ఏమైనా ఉన్నాయా వాళ్ళ జర్నీస్? సో వాళ్ళ జర్నీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళిద్దరు జర్నీస్ మీకు ఎలా అనిపించాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ మనము ద క్వీన్ ఆఫ్ దిస్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 తనూజ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఈ అమ్మాయి గురించి వర్ణించారు చూడు, ఒక్కొక్క పదము 100% నిజం. ఈ అమ్మాయి చాలా సార్లు నాన్న మీద ప్రేమ ఉన్నా గానీ సపోర్ట్ అని చెప్పేసి, ఒక బాండ్ అని ఒక నెగిటివ్ గా ఆలోచిస్తున్నారని చెప్పేసి చాలా సార్లు ఆ నాన్న బాండ్ని పక్కన పెట్టి తనకి ఇష్టం లేకపోయినా భరణి సార్ అని పిలవాల్సి వచ్చింది ఆ అమ్మాయి. ఒక సీజన్ లో ఒక లేడీ కంటెస్టెంట్, మన తెలుగు సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ ఏవైతే 8 సీజన్స్ జరిగాయి, ఈ 9వ సీజన్ ఎంత స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ ని మనం చూడలేదు. ఎంత స్ట్రాంగ్, ఎంత జీల్ అంటే ఆ అమ్మాయికి, తనూజాకి, నేను ఆడాలి, అది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తోనే ఆడాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో ఆడాలి. గెలిచినా గెలవకపోయినా అది కాదు నాకు ఇంపార్టెంట్, నా ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. నేను ఆడాలి, 24 గంటలు యాక్టివ్ గా ఉండాలి, అవసరమైనప్పుడు కామెడీ చేయాలి, టాస్కుల్లో 100% ఇవ్వాలి, ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని క్వశ్చన్ చేయాలి, ఎవరికైనా అన్యాయం జరిగితే వీళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి మనం స్టాండ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ సీజన్ లో తనూజ విషయంలో చూసాం. అవతల తన శత్రువు అయినా సరే హౌస్ నుంచి ఎలిమినేషన్ చేసే అధికారం తన చేతిలో ఉన్నా సరే, నో, నేను ఆడియన్స్ లోనే వెళ్తాను, ఆడియన్స్ ఓట్స్ తోనే వెళ్తా, తన శత్రువు అయినా సరే, అండ్ ఆడియన్స్ ఓట్స్ తోనే వెళ్తా, అక్కడ ఉన్నది నా ఫ్రెండ్ అయినా సరే అని చెప్పేసి గౌరవ్ని సేవ్ చేయకుండా దివ్యాన్ని సేవ్ చేసింది చూడు, అది తన నిజాయితీకి నిదర్శనం, తన జెన్యూనిటీకి నిదర్శనం. బిగ్ బాస్ సీజన్ 9 అంటే తనూజ అంటే బిగ్ బాస్ 9 సీజన్ మొత్తం తనూజ చుట్టూ తిరిగింది. బిగ్ బాస్ కూడా అదే మాట చెప్తాడు, బిగ్ బాస్ సీజన్ చుట్టూ నీ చుట్టూరే తిరిగింది. సగం మంది నీతో కలిసిపోయిన వాళ్ళైతే, సగం మంది నీతో కలబడ్డ వాళ్ళు. సీజన్ మొత్తం ఇది కదా ఒక విన్నర్ కి ఉండాల్సింది. సీజన్ ని ఎంత కష్టపడి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఆ అమ్మాయి. ఏ రోజు గివప్ ఇవ్వలేదు, ఏ రోజు ఒక మూలన కూర్చోలేదు. అప్పటికప్పుడు తనకి ఏమన్నా బాధ ఉంటే ఏడ్చింది, తీర్చేసుకుంది, మళ్ళీ 100% ఎనర్జీతో మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వచ్చింది. టాస్క్ ఆడుతుందా, ఏ టాస్క్ అయినా సరే తన కోపం వస్తే కోపం చూపిస్తుంది, బయటికి ఎలా వెళ్తుందో ఆలోచిస్తుంది. అయ్యో బయటికి నెగిటివ్ అయిపోతుందేమో, మనం కొంచెం మాస్క్ వేసుకుని ఉందాం, మాస్క్ వేసుకుని మంచితనంగా ఉందాం, ఎందుకు ఈ మాస్క్ తీసి రియల్ గా ఉండడం, అరే ఇలా రియల్ గా ఉంటే బయట జనాలకు నేను నచ్చనేమో, నా నేచర్ నచ్చదేమో, కొంచెం మాస్క్ వేసుకుని సాఫ్ట్ గా ఉందాం అని ఏ రోజు అనుకోలేదు. ఎంతమంది ఎన్నిసార్లు సజెషన్స్ ఇచ్చారో, నీ అరుపులు తగ్గించుకో, నువ్వు అలా ఉండు ఇలా ఉండు అంటే లేదు. ఏ రోజు తన నేచర్ ని మార్చుకోలేదు. తన కోపం వస్తే కోపం చూపించింది, ప్రేమ వస్తే ప్రేమ చూపించింది. ఇది కదా ఒక విన్నర్ కి ఉండాల్సిన లక్షణం, ఇది కదా విన్నర్ మెటీరియల్ అంటే. ఏ రోజు ఫేక్ గా లేదు, ఏ రోజు మాస్క్ లేదు. ఎవరికైనా తప్పు జరుగుతుందంటే చాలు వెళ్ళి స్టాండ్ తీసుకుంది. వ్యూహాలు గాని, ప్రతి వ్యూహాలు గాని, ఎత్తులు గాని, పై ఎత్తులు గాని ఎవ్వరు సరిపోరు ఈ సీజన్ లో తనూజ దగ్గర. మాస్టర్ మైండ్ తో సీజన్ మొత్తం ఆడింది, మాస్టర్ స్ట్రోక్స్ ఇచ్చింది ఒక్కొక్కరికి. సీజన్ మొత్తం సింగిల్ హ్యాండ్ తో అంటే తినతో పాటు ఇంకొంతమంది ఉండొచ్చు, బట్ ప్రతిదీ కూడా తిన చుట్టూరు తిరిగింది. తనూజ మీన్స్ సీజన్ 9 మీన్స్ తనూజ. ఇది కదా విన్నర్ కు ఉండాల్సిన లక్షణం. అలాంటి కంటెస్టెంట్ జర్నీ ఈ రోజు చూపించాడు చూడు. చాలా మంది తనూజ ఫ్యాన్స్ ఆ కళ్ళల్లోంచి నీళ్లు కారడంతో పాటు ఎంత బాగుందా మనం ఓట్లు వేసే తనూజ జర్నీ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. భలే ఉంది. ఒక క్వీన్, ఆ క్వీన్ లాస్ట్ లో వేసిన షాట్ ఉంది చూడు,
మొత్తం సీజన్ అంతా తను చేసిన మొత్తం ఏదైతే కష్టపడిందో ఆ స్ట్రగుల్స్ అందరికి సింపుల్ గా హ్యాపీనెస్ ఇచ్చే ఒక షాట్, ఒక క్వీన్ షాట్ అదిరిపోయిందంటే అదిరిపోయింది. నెక్స్ట్ ఒక్కసారి బిగ్ బాస్ ఈ అమ్మాయి కోసం ఏమేమి మాట్లాడాడో ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఈ అమ్మాయికి వెల్కమ్ వచ్చేసి కాఫీతో వెల్కమ్ ఇచ్చారు. అసలు ఆ కాఫీని ఆస్వాదించే విధానం ఉంది చూడు, ఆ అమ్మాయి ఆడియన్స్ కి భలే నచ్చింది ఆస్వాదించే విధానం. అందుకే కాఫీ పెట్టారు. కాఫీని ఆస్వాదించింది, వచ్చింది. మీరు ఒక యాక్టర్ గా జనాల్ని ఎలా మెప్పించి ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిలాగా జనాల్లోకి వెళ్ళారో, హౌస్ లోకి వచ్చిన తర్వాత మీ రియాలిటీ కూడా చూపించి అదే విధంగా జనాల్లో ఒక అమ్మాయిలా మీరు వెళ్ళారు. అండ్ ఈ అమ్మాయి మనం చాలా మందిని చూసాం. అబ్బా, ఎంత ఆ కట్టు బొట్టు ఏ రోజు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రాబ్లం కలిగించలేదు. అంత అందమైన కట్టుబొట్టు సీజన్ అంతా ఒక సీరియల్ యాక్టర్ అయ్యుండి సీజన్ అంతా కూడా ఎంత అందమైన కట్టుబొట్టుతో ఉందంటే అమ్మాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ఇక్కడే అమ్మాయికి పడిపోయారు. అంత అందమైన కట్టుబొట్టుతో సీజన్ అంతా నడుచుకుంటూ వచ్చింది. అండ్ నిజాన్ని ఎదుర్కోవడానికి నీకు ఉన్న ధైర్యం ఎవరికీ లేదు. ప్రతి విషయం మీ చుట్టూరు తిరిగిందంటే ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు మీతో కలిసిపోయిన వారో లేదా కలబడ్డవారో అయి ఉండాలి. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, రియల్ పర్సనాలిటీ అన్ని చూపించుకుంటూ వచ్చారు. సపోర్ట్ కోసం అని చెప్పేసి అందరూ మిమ్మల్ని చాలా సార్లు అంటే మీ మనసు నొచ్చుకుంది. అయినా కూడా మీరు ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోకూడదు. సమ్ టైమ్స్ మీరు ఎంతో ప్రేమ పెంచుకున్న మీ నాన్నను కూడా నాన్న అని పిలవకూడదు అని మనసుని రాయి చేసుకుని మీరు గేమ్ ఆడారు చూడు. కత్తికి రెండు వైపులా పదునైనది మీ ఆట అని అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ద క్వీన్ జర్నీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఇప్పుడు మన డెమాన్ బాబు గురించి మాట్లాడుకుందాం. డెమాన్ బాబు జర్నీని స్టార్ట్ చేశారు చూడు, కామనర్ టు కాంకరర్. ఏమైనా ఎలివేషన్, ఈ ఒక్కటి చాలు కామనర్ టు కాంకరర్. ఆ జర్నీ వీడియో ఉంది చూడు, తనకి తెలియకుండానే ఒక ఎంటర్టైనర్ గా కనిపించాడు మనకి ఆ జర్నీ వీడియోలో. ఏమైనా ఎంటర్టైన్ చేశాడా? ఈ 2-3 వీక్స్ లో ఎంటర్టైన్ చేసింది మాత్రం మనకు కనపడింది. అంతకు ముందు మనకు అంత తక్కువ కనపడింది. అంటే ఎత్తేసాడులే మన బిగ్ బాస్, అది పక్కన పెట్టండి. ఎత్తేసాడు, చాలా అన్యాయం చేశాడు. ఈ సీజన్ లో డెమాన్ అండ్ తనూజాకి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. డెమాన్ కి మాత్రం మామూలుగా అన్యాయం చేయలేదు. చాలా విషయాలు డెమాన్ వి కట్ చేసాడు. ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ డెమాన్ ని ద కామనర్ టు కాంకరర్ అని చెప్పేసి పొగుడుతున్నాడో, ఇదే బిగ్ బాస్ సీజన్ అంతా కూడా ఆ పిల్లోడిని తొక్కేశాడు. చాలా సందర్భాల్లో తొక్కేశాడు. ఆ పిల్లోడు గేమ్, ఆ స్విమ్మింగ్ పూల్ గేమ్ ఉంది కదా, భరణి గారు వీళ్ళందరితో ఆడిన ఆట, ఆ ఆటలో ఆ పిల్లోడు ఆడిన ఆట తీరు ఉంది చూడు, పేరుకి మనిషి, నువ్వు హీస్ ప్లేయింగ్ లైక్ డెమాన్ అని చెప్పేసి అన్నట్టు అలా ఆడాడు. అలాంటివన్నీ మనకి ఎపిసోడ్ లో ఎత్తేసి అన్ సీన్ లో వేసుకున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే తన ముద్దు బిడ్డని కాపాడుకోవడం కోసం. సో ఇది ఒక్క విషయంలో కాదు, ఈవెన్ ఏదైతే ఫ్యామిలీ వీక్ లో ఆ పిల్లోడు వాళ్ళ తండ్రిని, నాగార్జున గారు ఎవరో ఒక మాట అంటారు. అది ఏంటి అంటే, పవన్ ఇక్కడ నుంచి మీ తల్లిదండ్రులు, మేము పవన్ తల్లిదండ్రులు అని గర్వంగా చెప్పుకుంటారు అంటే, అప్పుడు పవన్ అంటాడు, లేదండి, లేదు నాగ్ సార్, నేను నా తండ్రికి కొడుకుగానే ఉంటా, నేను అలా ఉండడానికే ఇష్టపడతా అని చెప్పేసి అన్న విషయాన్ని మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడు. ఎందుకు ఎత్తేసాడంటే, అంతకు ముందు రోజే వాళ్ళ ముద్దు బిడ్డ అయిన కళ్యాణ్ ఒక మాట అంటాడు వాళ్ళ పేరెంట్స్ గురించి, ఇక నుంచి నా తల్లిదండ్రులు కళ్యాణ్ తల్లిదండ్రులు అని చెప్పుకుంటారు అంటాడు. సో అది మనకి ఎపిసోడ్ లో వేశాడు. బట్ నెక్స్ట్ డే డెమాన్ ఏమన్నాడు, నేను ఎప్పటికీ నా తల్లిదండ్రులు కొడుకులుగానే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. ఫుల్ ఆపోజిట్ వర్డ్స్. ఒకవేళ డెమాన్ వర్డ్స్ కనుక వేస్తే తన ముద్దు బిడ్డతో కంపేర్ చేస్తారని ఆ రోజు అది కూడా ఎత్తేసాడు. ఇలా సీజన్ మొత్తం డెమాన్ కి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. బిగ్ బాస్ కి తెలుసు, సపోర్ట్ టాస్క్ పెడితే డెమాన్ ని పక్కన పెట్టేస్తారు, డెమాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పక్కన పెట్టేస్తారని తెలుసు. కానీ ప్రతిసారి సపోర్టు ఒకళ్ళని తీసేయండి అని చెప్పేసి డెమాన్ ని పక్కన పెట్టేలా చేశాడు బిగ్ బాస్. అలాంటి డెమాన్ ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు. ప్రతిసారి నన్ను ఉంచుకోండి ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటూనే వచ్చాడు సీజన్ అంతా. సందు దొరికినప్పుడల్లా డెమాన్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. హార్డ్ వర్క్ చేయడం తను ఏమీ కాదు. నేను చాలా మంది ఎవరో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కంపేర్ చేసుకుంటూ వచ్చి వీడియోలు చేశారు. నేను కూడా నాకు అసలు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్ ఐడియా లేదంటే ఇలా కంపేర్ చేయండి. నా గేమ్ ఆఫ్ థ్రోన్ నేను చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి కూడా బాగా చదివి ఉన్నానంటే చూడడం వల్ల
వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఏంటి అన్నది. కానీ నేను ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో కంపేర్ చేయాలని నేను అనుకోలేదు. బట్ ఎవరైతే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో కంపేర్ చేశారో ఆ రోజే నేను చెప్పా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఎవరో కళ్యాణ్ని జాన్ స్నోతో కంపేర్ చేశారు. అప్పుడు నాకు ఒళ్ళు మండింది. సో అందుకు నా ఒపీనియన్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు జాన్ స్నో అన్న వ్యక్తి, గేమ్ ఆఫ్ థ్రోన్ లో జాన్ స్నో అన్న వ్యక్తి కప్పు కోసం ఎప్పుడు అంటే తన థ్రోన్ కోసం ఎప్పుడు ఆశపడలేదు. జనాల్లో వ్యక్తి, థ్రోన్ ని తన్ని మరీ జనాలతో ఉంటాను నేను అన్న వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పెద్ద పిఆర్ని పెట్టుకుని హౌస్ లోకి వెళ్ళాడు. అండ్ హౌస్ లో పెద్దగా ఉద్ధరించింది లేదు, ఏవో 4-5 టాస్క్లు ఆడాడు, జస్ట్ తనుజ చుట్టూ తిరుగుతూ హాలిడే గడుపుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని జాన్ స్నోతో కంపేర్ చేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకంటే ఈజ్ నాట్ డిజర్వ్డ్ ఫర్ దట్ ట్యాగ్. జాన్ స్నో ట్యాగ్ ఎవరికైనా ఇవ్వాలంటే అది డెమాన్కి ఇవ్వాలి. ఎందుకంటే తను ఏదో నేను కప్పు విన్ అయిపోవాలి కాదు, నేను హార్డ్ వర్క్ చేయాలి, అది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పోటీ పడాలి. ఇది తనది. ఎట్టి పరిస్థితుల్లో నేను గివప్ ఇవ్వకూడదు, ఇది తన నేచర్. ఇప్పుడు ఇది ఉంది కదా, చెప్పులు పైకి విసిరే దాంట్లో కింద పడిపోతాడు. సో అప్పుడు చాలా మంది ట్రాల్ చేశారు. ఈవెన్ బిగ్ బాస్ కూడా మళ్ళీ మొన్న టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు గుర్తుందా అని అడుగుతారు. సో డెమాన్ ప్లేస్ లో కనుక ఎవరైనా ఉంటే మళ్ళీ పరుగు పోగొట్టుకోవడం ఎందుకులే, అంత పైకి వేసి కొంచెం కింద వేస్తే పోవాలా అనుకుంటారు. బట్ డెమాన్ నో, నేను ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే గెలుస్తా. ఎక్కడైతే నన్ను ట్రాల్ చేశారో, ఎవరైతే నన్ను ట్రాల్ చేశారో వాళ్ళతోనే పొగిడించుకుంటా అని చెప్పేసి అంతకంటే పైకి వేశాడు. తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇది జాన్ స్నో లక్షణం. అంతేగాని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెట్టేద్దాము, ఎవరైనా అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఆడుతుంటే పిరికి పందల్లాగా ఒక కన్నింగ్ గేమ్ ఆడదాము, ఇది జాన్ స్నో లక్షణం కాదు. ఇది ఎవరి లక్షణము అంటే జెఫ్రీ బరాథియన్ తను ఐడియా ఉంటుందిలే. ఆ వ్యక్తి ఆ బిల్డప్లు, ఆ నామినేషన్ లో ఎగరడాలు, ఇవన్నీ ఆ పిల్లోడు చేస్తాడు. అండ్ తనకి థ్రోన్ కావాలి, ఆ పిల్లోడికి థ్రోన్ కావాలంటే ఒక లవ్ ట్రాక్ నడపాలి, అది కూడా ఒక ఫేక్ లవ్ ట్రాక్. ఇవన్నీ కూడా జెఫ్రీ చేస్తాడనమాట. సో అది ఫైనల్ గా థ్రోన్ కూడా వస్తుందా, థ్రోన్ వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడో తెలుసు. ఏదైనా స్ట్రాంగ్ ఫైట్ జరుగుతుంటే నెమ్మదిగా పారిపోయి వచ్చి వాళ్ళ అమ్మ పక్కన దాక్కుంటాడు. ఆ క్యారెక్టర్ కళ్యాణ్కి సెట్ అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు డెమాన్ని పీకి పక్కన పెట్టింది ఇదే కళ్యాణ్. అంతెందుకు భరణి గారు ఇప్పుడు బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, బెడ్ టాస్క్ ఉంది కదా, బెడ్ టాస్క్ లో డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ డెమాన్ని తోసేశారు కదా బెడ్ మీద నుంచి. దాని గురించి భరణి గారు చెప్తూ ఏమంటారంటే, ఇప్పుడు ఆ టాస్క్ ఏంటి మనకు తెలిసింది, గర్ల్స్ అందరినీ పక్కన పెట్టేసి జెంట్స్ అందరూ కలిసి ఆడాలని కదా ప్లాన్ వేసుకున్నారు. సో వీళ్ళు జెంట్స్ అందరూ కలిసి ఆడాలని ప్లాన్ వేసుకున్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి భరణి గారి దగ్గర అంటాడంట, ఇప్పుడు మనం దివ్యాని బెడ్ మీద నుంచి కిందకు తీసేటప్పుడు మనకి డెమాన్ కావాలి. ఎందుకంటే దివ్యాని బెడ్ మీద నుంచి కిందకు తోయాలంటే మనకి డెమాన్ సపోర్ట్ కావాలి. సో అది అయిపోతుంది, దివ్యాని కిందకు తోస్తారు. ఆ తర్వాత ఇంక మనకి డెమాన్ అవసరం లేదు. సో ఇప్పుడు మనము ముందుకు వెళ్ళాలంటే డెమాన్ లాంటి తప్పించాలి. కాబట్టి ఇప్పుడు మన టార్గెట్ డెమాన్ ని బెడ్ మీద నుంచి కిందకు పడేద్దాం అని చెప్పేసి భరణి గారికి ఐడియా ఇచ్చింది కళ్యాణ్ అంట. ఇది జెఫ్రీ బరాథియన్ చేసేదన్నమాట. సో అలాంటి వ్యక్తికి జాన్ స్నో ఇచ్చి కామెడీ చేయకండి. ఓకే, జాన్ స్నో ఇవ్వాలి అంటే అది డెమాన్కి మాత్రమే అర్హత ఉంది. ఈ సీజన్ లో జాన్ స్నో అన్న క్యారెక్టర్ ని ఒకళ్ళకి ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా డెమాన్కి మాత్రమే ఇవ్వాలి. ఇది నేను చెప్తున్నా కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే. కళ్యాణ్ వర్సెస్ డెమాన్ వీళ్ళిద్దరిలో ఎవరికి జాన్ స్నో క్యారెక్టర్ ఇవ్వాలంటే అందరూ 100% డెమాన్కి ఇవ్వాలంటారు. సో ఇది సో అలాగే నేను ప్రతి ఒక్కరికి ఒక్కో క్యారెక్టర్ ఇచ్చానులే. మన తనుజాకి ఇచ్చాను, ఇమ్ముకి ఇచ్చాను, ఎవరు సంజన గారికి ఇచ్చాను, కళ్యాణ్కి ఇచ్చినట్టు క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పా కదా. వీళ్ళే కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చా, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. అందుకే మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ నేను లైవ్ వీడియోస్ పెడతా, చాలా పెడతా. సో అక్కడికి వచ్చేసేయండి. చాలా మంది రావట్లేదు, జస్ట్ స్పై అకౌంట్స్ వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళని ఏం చేయలేము, కానీ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చేసేయండి. సో కామనర్ టు కాంకరర్ అని చెప్పేసి, హీ లుక్స్ లైక్ ఎ మ్యాన్, ఫైట్స్ లైక్ ఎ డెమాన్. అండ్ ఏమైనా ఎండింగ్, ఆ ఎండింగ్ ఉందో చూడు, ఈ పిల్లోడిది ఎంత ముద్దొచ్చిందో. నాకు ఆ పిల్లోడు చూస్తే ఒక బొడ్డోళ్ళలాగా, ఒక చిన్న పిల్లోళ్ళలాగా, ఒక అల్లరి పిల్లోళ్ళలాగా ఇలా కనిపిస్తుంది నాకు ఆ పిల్లోడు. ఒక అమాయకత్వం నిండిన ఫేసు. కానీ ఆట వచ్చిందంటే డెమాన్ దూరిపోతాడు, డెమాన్ ఉన్నట్టే బిహేవ్ చేస్తాడు. అండ్ ఎక్కడా కూడా డెమాన్ పోనతాడు కానీ రాక్షసత్వం కాదు. జస్ట్ ఆ టాస్క్ విన్ అవ్వాలి, అది కూడా ప్రాపర్ గా ఆడి విన్ అవ్వాలి. ఎప్పుడు కన్నింగ్ ప్లాన్స్ వేయలేదు.
ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తోనే ఆడతా, నేను ఓడిపోయినా పర్లేదు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తోనే ఆడతా. ఇది డెమాన్ నేచర్. ఎవరి విషయంలో బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, ఎవరి విషయంలోనూ కన్నింగ్ ప్లాన్స్ వేయలేదు. రీతుతో బాండ్ పెట్టుకున్నాడు. ఆ బాండ్ పెట్టుకున్న తర్వాత చాలా మంది నువ్వు రీతుతో బాండ్ పెట్టుకోవద్దు, రీతు నీ బాండ్ని యూజ్ చేసుకుని ఎదుగుపోతుంది అని చెప్పేసి శ్రీజ దగ్గర నుంచి హౌస్ లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉన్నారు, నువ్వు రీతుతో బాండ్ పెట్టుకోవద్దు, బాండ్ పెట్టుకోవద్దు, బాండ్ పెట్టుకోవద్దు, నీకేం పోతుంది అని చెప్పినా కూడా ఒకటే మాట చెప్తాడు, నాకు జెన్యూన్ అనిపిస్తుంది నేను రీతుతో ఉంటా, నాకు జెన్యూన్ కాదు అని అనిపిస్తేనే నేను పక్కకి వెళ్తా, కానీ ఎవరో చెప్తే నేను ఆ మాట వినను. అది ఆ పిల్లోడు నేచర్. ఇలాంటి పర్సన్ కదా విన్ అవ్వాల్సింది సీజన్, వీళ్ళని కదా విన్నర్ మెటీరియల్స్ అనాల్సింది. ప్రతిసారి కష్టపడాలి కష్టపడాలి కష్టపడాలి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో పోరాడాలి పోరాడాలి పోరాడాలి, విన్ అవ్వాలి విన్ అవ్వాలి విన్ అవ్వాలి. ఇది జీలు. ఆ పిల్లోడికి ఎప్పుడు కప్పు మీద లేదు జీలు. తన జీల్ అంతా కూడా టాస్క్ ఆడాలి, విన్ అవ్వాలి, తనేంటో ప్రూవ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఈ పిల్లోడు కిచెన్ లో నిలబడి రోజంతా పని చేస్తాడు చూడు, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా అన్నం తినాలి, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా తినాలి, అందరికంటే లాస్ట్ లో తింటాడంట ఆ పిల్లోడు. అందరూ తినేసిన తర్వాత లాస్ట్ లో తింటాడు. ఒకసారి రీతు అంటది, ఓరి ఎందుకురా నువ్వు అందరికంటే లాస్ట్ తింటావురా అంటే, అనుకో మాట కూడా అంటది ఆ రోజు రీతు, ఎందుకురా ఇలా మంచోడు అయిపోదామని అంటే, లేదు మనం ఎప్పుడు కూడా వండి పెడుతున్నప్పుడు అందరికీ సరిపోతుందా లేదో చూసుకోవాలి, అందరూ తిన్న తర్వాతే మనం తినాలి అని చెప్తాడు. అండ్ నిన్న తనుజని సీజన్ మొత్తం డెమాన్ విషయంలో ఏదో డెమాన్ ని తిడుతుంది ఎలా అన్నట్టు మనకి ఎపిసోడ్ లో నెగిటివ్ గా చూపిస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక అందమైన టామ్ అండ్ జెర్రీ బాండ్ ఉంది. ఆ బాండ్ నిన్న తనూజ డెమాన్ గురించి ఒక మాట మాట్లాడుతుంది, చాలా ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడు, టాప్ నాచ్ అనమాట, టాప్ నాచ్. తనూజ డెమాన్ గురించి మాట్లాడిన మాటలు ఉంటాయి చూడు, టాప్ నాచ్. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టా. ఏమంటదంటే, వీడి బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పనా, ఎవరైనా బాధపడితే చాలు తను తట్టుకోలేడు, వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి, వచ్చేసి వాళ్ళని ఊరుకోబెడతాడు. సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు, తను బాధపడినప్పుడు కూడా తన్ని ఊరుకోబెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలా ఊరుకోబెట్టకపోతే వాడికి బాధ వస్తుంది, ఆ బాధని ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేసేస్తాడు, కానీ మనసులో పెట్టుకోడు, వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోయి నార్మల్ గా ఉంటాడు అని చెప్పేసి, నాకు ఇంకా చెప్పడం రావట్లేదు కానీ ఆ అమ్మాయి డెమాన్ ని పొగిడింది చూడు, ఎంత ప్రాపర్ గా. మనం ఏదైతే నేను ప్రతిసారి రివ్యూలో ఆ పిల్లోడి కోసం చెప్పుకుంటూ వస్తానో అవన్నీ అంటది. అప్పుడు ఎమ్ము అంటాడు, బయట కాలేజ్ పిల్లలు ఇప్పుడు డెమాన్ కోసం చూసావంటే మన తనూజ కూడా చూడే మన డెమాన్ బాబు గురించి ఎలా చెప్తుందో, ఆడు మంచి పిల్లోడే, ఆడు అమాయకమైన పిల్లోడే, తనూజ కూడా చూడే ఎంత కరెక్ట్గా చెప్తుందో అని చెప్పేసి ఎమ్ము ఇలా బయట కాలేజ్ పిల్లలు ఎలా అనుకుంటారు డెమాన్ కోసం అని చెప్పేసి అంత బాగా మాట్లాడింది తెలుసా డెమాన్ కోసం. జస్ట్ కూర్చుని ఉంటే ఆ పిల్లోడి గురించి చెప్తుంది, ఈ పిల్లోడు ఇలాంటోడు అని చెప్పేసి ఆ పిల్లోడు ఎదురుగా చెప్తుంది అనమాట. సంజన గారు అంటారు, ఎవరి కోసం మాట్లాడుతున్నావు అంటే, నేను డెమాన్ కోసం మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్తుంది. ఇటు ఇలాంటోడు మనసులో ఏమీ ఉండదు, మంచి పిల్లోడు అని చెప్తుంది. మనకు అది ఎపిసోడ్ లో ఎందుకు వేయలేదు? ఎపిసోడ్ లో వేసారు అనుకోండి, ఒకటి తనూజాకి అనవసరంగా పాజిటివిటీ వచ్చేస్తుంది, రెండు డెమాన్ ని పొగిడితే ఎపిసోడ్ లో ఎలా వేస్తారమ్మా, అన్సీన్ లో వేసుకోవాలి, లేదంటే లైవ్ లో వేయాలి. వీళ్ళిద్దరికి ఈ సీజన్ మొత్తం చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఈ బిగ్ బాస్ అని మీకు తెలియదు కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో పెద్ద తిట్లు పెడుతున్నా. నిజంగా నాకు అంత చిరాకు వస్తుంది బిగ్ బాస్ మీద ఈ సీజన్ లో. అది లాస్ట్ లో ఎండింగ్ ఏంటి, పోతారు మొత్తం పోతారు అని చెప్పేసి ఆ ఎండింగ్ ఇచ్చాడు చూడు డెమాన్కి, అదిరిపోయింది, మామూలుగానే కాదు. వీడియో అవగానే నిజంగా ఎంత చిన్నపిల్లలాగా ఎంత అమాయకంగా బిహేవ్ చేస్తాడంటే ఆ పిల్లోడు, ఏమి ఉండదమ్మా, ఎంత ఏమంటారు, ఒక మంచి మనిషి ఆ పిల్లోడు, ఏమి ఉండదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్, మనసులో ఏమి ఉండదు ఆ పిల్లోడికి, హాయిగా ఉంటాడు. ఎవరి మీదైనా కోపం వచ్చిందా వెంటనే ఓ మాట అనేస్తాడు, అంతే, మళ్ళీ మర్చిపోతాడు, అది వదిలేస్తాడు, అక్కడతో వదిలేసి మళ్ళీ కలిసిపోతాడు వాళ్ళతోనే, మళ్ళీ కొంచెం కూడా మనసులో పెట్టుకోడు, మంచి పిల్లోడు ఆ పిల్లోడు. అయ్యిందా జర్నీ వీడియో వేసారా, ఉండొచ్చు కదా, కాసేపు నిలబడవచ్చు కదా, అమ్మో నేను అర్జెంట్కి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలని మొత్తం అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని ఎత్తేసుకుని అక్కడ పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు నిలబడ్డాడు అక్కడ. భలే అనిపించింది ఈ పిల్లోడు. నిజంగా ఇలాంటి పిల్లోడిని మనం చాలా రేర్ గా చూస్తాం బిగ్ బాస్ హౌస్ లో. ఇలాంటి పిల్లల్ని మామూలు మంచితనం కాదు ఆ పిల్లోడిది, ఒక ట్రాన్స్పరెన్సీ అనమాట ఆ పిల్లోడిలో ఉంటది, ఒక ట్రాన్స్పరెన్సీ, ఏమి ఉండదు మనసులో. ఇలాంటి పిల్లలు కదా విన్ అవ్వాల్సింది. ఇలాంటి వాళ్ళని విన్ చేయకుండా కష్టపడి సీజన్ అంతా ఫైట్ చేసిన తనూజ, డెమాన్, ఇమ్ము వీళ్ళు కదా విన్ అవ్వాల్సింది. వీళ్ళకి ట్రోఫీ ఇవ్వకుండా ఇంకెవరికి ట్రోఫీ వచ్చినా అది అన్వర్తి కంటెస్టెంట్ కి ట్రోఫీ వెళ్ళినట్టే.
సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అండ్ అంతేనా, ఎవరినైనా పొగడడం తక్కించేనా? అందరిని పొగిడానా ఈక్వల్గా? పొగిడినా పొగడకపోయినా నాకంటూ వాళ్ళిద్దరికీ ఒక మంచి ప్లేస్ ఉంది. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అంతేనా, రెండోసారి చెప్పాను ఏదో ఒకటి. టాటా బై బై.